హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ సక్సెస్ డ్రైవ్ తెలుగు. మంచి జాబ్ అప్డేట్స్ ఇస్తున్నాం కదా, మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకన్నా ముందు ఈ జాబ్ నోటిఫికేషన్ ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఎన్ని లైక్స్ చేస్తే మాకు అంత ఎంకరేజ్మెంట్గా ఉంటుందన్నమాట. ఆల్రెడీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తూ ప్రతి వీడియోని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. సో జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి చాలామంది విద్యార్థులు అయితే విశాఖపట్నంలో జాబ్ మేళా కోసం అయితే ఎదురు చూస్తున్నారు. వాళ్ళకైతే ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే యూజ్ అవుతుంది. మొత్తంగా 10 కంపెనీల్లో 500 పైగా వేకెన్సీ అయితే ఉన్నాయన్నమాట. ఈ వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూస్తే మీకే అర్థమవుతుంది. సో విశాఖపట్నం జిల్లా ఉపాధి కార్యాలయం నందు February 2, 2024 జాబ్ మేళా అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. సో మీ చుట్టుపక్కల శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కడప, కాకినాడ ఈ చుట్టుపక్కల ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళకి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో అయితే షేర్ చేయండి. మీరు ఎందుకంటే ఒక్కో షేరు చాలామంది ఉద్యోగం లేని వారికి ఉద్యోగం కల్పించే వాళ్ళ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ అవుతుందన్నమాట. సో విశాఖపట్నం కంచరపాలెంలో జిల్లా ఉపాధి కార్యాలయం నందు క్లినికల్ మరియు టెక్నికల్ వారు సంయుక్తంగా విశాఖపట్నం కంచరపాలెంలో జిల్లా ఉపాధి కార్యాలయం నందు February 2, 2024 అంటే శుక్రవారం ఉదయం 10 గంటలకి జాబ్ మేళా అయితే నిర్వహించడం అయితే జరుగుతుందన్నమాట. సో ఈ జాబ్ మేళా డీటెయిల్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఫస్ట్ కంపెనీ వచ్చేసరికి డాన్ బోస్కో దిశ యాక్సిస్ బ్యాంక్లో వచ్చేసరికి సేల్స్ ఆఫీసర్ అయితే కావాలంటున్నారు. మొత్తంగా 20 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. ఏదైనా డిగ్రీ ఉంటే చాలు, BA, BCom, BSc, MSc, బీఫార్మసీ, బీటెక్, MBA ఏదైనా పర్లేదు. 20,000 శాలరీ అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి హెట్రో డ్రగ్స్ లిమిటెడ్లో వచ్చేసరికి నక్కపల్లి మరియు హైదరాబాద్ 2 లొకేషన్లోనైతే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ జూనియర్ కెమిస్టు, QA/QC డిపార్ట్మెంట్ జూనియర్ కెమిస్టు మరియు జూనియర్ ఆఫీసరు, మరి IPQA డిపార్ట్మెంట్లో అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. BSc, MSc, బీఫార్మసీ, ఎంఫార్మసీ మొత్తంగా 210 వేకెన్సీలు అయితే ఉన్నాయండి. సో ఇందులో వచ్చేసరికి 18 నుంచి 27 సంవత్సరాలు అయితే ఉండాలి. శాలరీ వచ్చేసరికి 2.8 lakh per annum అయితే ఇస్తారనమాట. సో అంటే నెలకు వచ్చేసరికి మినిమం 25,000 అయితే ఉంటుందన్నమాట. అంటే 20,000-25,000 అయితే ఉంటుంది అప్రాక్సిమేట్గా. నెక్స్ట్ కంపెనీ వచ్చేసరికి మేట్ ప్లస్లో వచ్చేసరికి ఫార్మసిస్టు, నెక్స్ట్ ఫార్మసీ ఎయిడ్, ఆడిట్ అసిస్టెంట్, డెలివరీ బాయ్స్ అయితే కావాలంటున్నారు. బీఫార్మసీ, ఎంఫార్మసీ, ఇంటర్మీడియట్ 10వ తరగతి చదువుకున్న వాళ్ళకి 100 వేకెన్సీలు అయితే ఉన్నాయన్నమాట. శాలరీ వచ్చేసరికి 11,000 నుంచి 18,000 అయితే ఇస్తారనమాట. అంటే 18,000 MSc ఇవి చదువుకున్న వాళ్ళకి బీఫార్మసీ. నెక్స్ట్ వచ్చేసరికి 10,000 ఇలా 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి అయితే ఇస్తారనమాట. MAS మెరైన్ సర్వీసెస్ విశాఖపట్నంలో వచ్చేసరికి పోర్ట్ సర్వేర్ అయితే కావాలంటున్నారు. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చదువుకుంటే సరిపోతుందన్నమాట. శాలరీ వచ్చేసరికి 14,000 నుంచి 17,000 అయితే ఇస్తారనమాట. సో ఫ్రెండ్స్, ఇలాంటి జాబ్ నోటిఫికేషన్స్ మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో షేర్ చేసినట్లయితే చాలామంది ఉద్యోగాలు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ పాస్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో సువర్ణ భూమి విశాఖపట్నం మేనేజర్ టెలికాలర్ అయితే కావాలంటున్నారు. 10th క్లాసు డిగ్రీ చదువుకొని ఉండాలి. 9,000 నుంచి 17,000 అయితే ఇస్తారనమాట. శ్రీరామ్ జనరల్ ఇన్ఫర్మేషన్ లిమిటెడ్లో వచ్చేసరికి ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. సో 18 నుంచి 30 సంవత్సరాలు ఏజ్ అయితే ఉండాలి. 13,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసరికి HDFC లైఫ్ ఇన్సూరెన్స్లో వచ్చేసరికి ఆన్ రోల్, ఆఫ్ రోల్లో 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ డిగ్రీకి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. 18 నుంచి 30 సంవత్సరాల ఏజ్ అయితే ఉండాలండి. 13 నుంచి 15,000 అయితే శాలరీ అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి బిగ్ బాస్కెట్ విశాఖపట్నంలో వచ్చేసరికి పిక్కర్స్ మరియు ప్యాకర్స్ కోసం జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారనమాట. సో 10వ తరగతి మరి ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 11,000 నుంచి 25,000 అయితే ఇస్తారండి. KFCలో వచ్చేసరికి టీమ్ లీడరు, క్యాషియరు, ఎగ్జిక్యూటివ్ అయితే కావాలంటున్నారు. 10 వేకెన్సీలు అయితే ఉన్నాయి. 10,000 నుంచి 15,000 అయితే ఇస్తారనమాట. సో KR హాస్పిటల్లో వచ్చేసరికి నర్సింగ్ అసిస్టెంట్, IT ఎలక్ట్రీషియను మరియు క్రిటికల్ కేర్ కలిగి ఉన్న BSc, GSM డిగ్రీ చదువుకున్న వాళ్ళకైతే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. సో ఇందులో 13,000 నుంచి 17,000 అయితే ఇస్తారండి. నెక్స్ట్ వచ్చేసరికి కావున పైన అర్హత కలిగి ఉన్న వాళ్ళు ఎవరైతే మీ చుట్టుపక్కల ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, టెలిగ్రామ్లో గుడ్ మార్నింగ్, గుడ్ నైట్
స్టేటస్లతో పాటు మన ఛానల్లో వస్తున్న ఇన్ఫర్మేషన్ వీడియోస్ కూడా స్టేటస్లో పెట్టుకుంటే చాలామందికి ఉపయోగపడుతుంది అనమాట. సో 2వ తారీఖు ఫిబ్రవరి 2023 అయితే ఇంటర్వ్యూస్ అయితే జరుగుతున్నాయి అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళందరూ ఈ జాబ్ నోటిఫికేషన్ అయితే యూజ్ చేసుకోండి. మొత్తంగా 10 వేకెన్సీలు 10 కంపెనీల్లోనైతే 450కి పైగా ఉద్యోగాలు అయితే ఉన్నాయన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది జాబ్ వేకెన్సీ డీటెయిల్స్. ఇలానే జాబ్ నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు రిలీజ్ అయిన వెంటనే మీరు పొందాలనుకుంటే జస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టవసరం లేదు. మన ఛానల్ వీడియోస్ చూసినట్లయితే అన్ని వీడియోస్ ఫ్రీగా పోస్ట్ చేస్తూ ఉన్నానన్నమాట. జస్ట్ ఈ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న మన ఛానల్ని కాపాడండి. ఒక మంచి కామెంట్, ఒక మంచి లైక్ చేసి జై హింద్.